గుడ్ ఈవినింగ్ ఆల్. మంత్రి గారు, మాకు రాష్ట్ర ప్రభుత్వంలో సామాన్యుని మంత్రిగా, ఒక పేదల మంత్రిగా నా మిత్రుడిని చూస్తా. మేము కలిసి ఓడిపోయినాం, కలిసి గెలిచినాం. సో మీ కొరకు ఎందుకు అని అంటే సోషల్ మీడియా ఫిల్మ్ అవార్డ్స్ దానికి ఎందుకు తను చీఫ్ గెస్ట్గా వచ్చిండు అని అంటే మీరు చేస్తున్న కృషి రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, మీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోషల్ మీడియా కానీ వరల్డ్ వైడ్గా మీ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మీలాంటి వాళ్ళను ప్రోత్సహించడం అంటే మమ్మల్ని మేము ప్రోత్సహించుకోవడమే, ఇంకొకటి వేరే కాదు. కాబట్టి కొంచెం పేదల వైపు కూడా మీ దృష్టిని మరల్చండి. కింది వర్గాలు ఎవరైతే మీ ఇన్ఫ్లుయెన్స్తో సామాజికంగా ఆర్థికంగా పైకి ఎదగాల్సిన వాళ్ళను కూడా, ఈడ పైన వేదిక మీద ఉండేది కాకుండా క్రూ కింద చాలామంది పనిచేస్తున్నారు. మీరంతా ఒకటే, భవిష్యత్తులో మీరు ఈ విధంగానే కొనసాగిస్తూ మంచి సామాజిక మార్పు కొరకు ప్రయత్నం చేయండి. ప్రభుత్వం నుంచి కూడా మీకు సహకారం అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అయితే, మా రేవంత్ రెడ్డి గారికి సోషల్ మీడియా మీద, తర్వాత సమాజంలో ఉండే అంశాలను పైకి తీసుకొచ్చి చిన్న చిన్న సినిమాలు ఎంతో ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నాయి. చిన్న సినిమా ఐఫోన్తో తీసే సినిమాలు కూడా వరల్డ్ వైడ్గా నామినీస్గా వెళ్ళిపోతున్నాయి వరల్డ్ వైడ్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి. సో కాబట్టి అలాంటి మూవీస్ కూడా తీయడానికి మీరు అంతా ముందుకు రావాలి. ఎందుకంటే నాకు కొంచెం టచ్ ఉన్నది ఆ మూవీతో. నేను కూడా ది ఇండియా ఫైల్స్ అనే మూవీలో నేను కూడా నటించిన కాబట్టి మీ ఫీల్డ్ నాకు ఎరక. అది ఒక 5-6 భాషల్లో ఈ దసరా తర్వాత వస్తుంది అది. కాకపోతే అది సోషియో పొలిటికల్ మూవీ. మీ అంత ఫక్తు కమర్షియల్ కాకపోయినా కొంచెం పొలిటికల్ యాంగిల్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నన్ను తర్వాత చూసి ఆయనే అనుకుంటారు. కానీ ఇప్పటికైతే తెలియకుండా మీ బాధ్యత, నేనంటున్న మా మంత్రి గారు మీలాంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా తన ఛాంబర్ను ఫ్రీగా మీకోసం ఉంచుతాడు. అది మీ టీం ఎవరైనా సరే వస్తే సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి మేముగా మంత్రిగా ప్రభుత్వంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, చివరికి ఒక్క మాట చెప్తా. ఏ మీడియా అయినా సరే, అది మెయిన్ స్ట్రీమ్ మీడియానా, సోషల్ మీడియానా, ఇన్ఫ్లుయెన్సర్సా, ఇదంతా కూడా డౌన్ ట్రెడన్, ఎవడైతే కింద ఉంటాడో వాన్ని పైకి తీసుకురావడమే లక్ష్యంగా పోతే మీకు ఉదాత్తత, హ్యుమానిటీ పెరుగుతుందనే మాట మాత్రం చెప్పగలను. ఇన్ని పెద్ద ఎత్తున ప్రపంచంలో ఇన్ని మార్పులు వచ్చినా సరే, ఎవడైతే పరోపకారంగా ఉంటాడో, ఎవరికైతే సఫరర్కు ఎవరైతే హెల్ప్ఫుల్గా ఉంటారో వాళ్ళు మాత్రమే చరిత్రకెక్కిండ్రు. సో మీలో నుంచి కూడా, మా ముందున్న మీలో నుంచి కూడా ఒక వరల్డ్ వైడ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ తయారు కావాలని నేను కోరుకుంటున్నా. సోషల్ మీడియాలో కూడా మీ ఆర్గనైజేషన్స్ ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా. పదే ఇలాంటి సమావేశాలకు వస్తాం. ఎందుకంటే కొంచెం మోడర్న్ టెక్నాలజీ అంటే అందరు అందుకోలేని స్థితిలో ఉన్నారు. మీ గురించి మాట్లాడాలంటే కూడా చాలా ఎక్స్పాండెడ్ మోడ్లో స్టడీ చేసి ఉండాలి. కాబట్టి భవిష్యత్తులో మరింత మంచిగా చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ, జై కళారాజ్ మీడియా వారు మరింత, మా కళారాజ్ మీడియా వాళ్ళు, మా మిత్రులందరూ కూడా మరింత వాళ్ళు అడ్వాన్స్ అయితే ఏంటంటే వాళ్ళ వల్ల సొసైటీకి మేలు జరుగుతుందని ఇంత సపోర్ట్ చేసేది. కాబట్టి అలాంటి ఒక ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.